యూపీఎస్సీ తరహాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇయర్ క్యాలెండర్ విధానం అమలు చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణల్లో కీలకమైన రుణాత్మక మార్కుల విధానం, స్థానికేతర అంశాలు, ఆన్లైన్ పరీక్షా విధానం వంటి అంశాల్ని ఆయన ఈ ముఖాముఖిలో వివరించారు. 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీపీఎస్సీ నుంచి సుమారుగా 4,000 పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇంకా అభ్యర్థుల్లో అనేక అపోహలు ఉన్నాయి. స్థానికత అంశం, అదేవిధంగా ఇయర్ క్యాలెండర్ సంబంధించి కూడా అభ్యర్థుల్లో చాలా కొంత గందరగోళం, అదేవిధంగా కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసేందుకు సీనియర్ ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్టీ సాయి ఏపీపీఎస్సీ కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. ఈనాటికి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా అంటే ఈ రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా అనేక పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 4,275 పోస్టుల భర్తీకి ఆగస్టు నుంచి డిసెంబర్ 31 వరకు, అంటే అభ్యర్థులకి ఏజీ బారు కాకూడదు అనే ఉద్దేశంతో 31 డిసెంబర్ లోపలే మనం పూర్తి నోటిఫికేషన్స్ ఒక 36 నోటిఫికేషన్స్ దాకా మనం తీసుకొచ్చామండి. ఇంకా మనము వైద్య విధాన పరిషత్తు, ఆయుష్, ఒక పోస్టు న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కలిపి మొత్తం 394 పోస్టులు ఇండెంట్లు ఇంకా రావాలి. అవి రాగానే ఈ సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో మిగతా పోస్టులు కూడా మనం భర్తీకి అవకాశం కల్పిస్తాం. అంటే భర్తీ ప్రక్రియ ఎప్పటిలో పూర్తి చేసే అవకాశం ఉందంటే? భర్తీ ప్రక్రియ ఆల్రెడీ మనము ఈ పరీక్షల షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగిందండి. మనకి ఆల్రెడీ 1000 పోస్టులకి అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ భర్తీ ప్రక్రియలో మనం ఉన్నాము. ఫైనల్ ఎగ్జామ్ కూడా ఏఈ పోస్టులు 748 పోస్టులకి ఫైనల్ ఎగ్జామ్ కూడా మనం పెట్టడం జరిగింది. దాని రిజల్ట్ కూడా ఈ మంత్ ఎండ్ లోపల మనం తీసుకొచ్చి సెలక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఓల్డ్ గ్రూప్ 1 2011 కూడా రీ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. ఆ రిజల్ట్ డిక్లేర్ చేశాము. ఇంకొకటి 10/99 గ్రూప్ 2 అని చాలా లాంగ్ పెండింగ్, గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దానికి కూడా ఒక లిస్టు తయారు చేయడం జరుగుతుందండి. ఈ భర్తీ ప్రక్రియ మొత్తం కూడా మనకి ఈ రోజు నుంచి మొదలేసుకుని అక్టోబర్ మధ్య వరకు కూడా అది స్క్రీనింగ్ పరీక్షలు కానివ్వండి, మెయిన్ పరీక్షలు కానివ్వండి, మనకి ప్రతి నెల 1-2 పరీక్షల చొప్పున మనకి ఉన్నాయండి. అన్ని ఇవి మనం భర్తీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే మొత్తం పోస్టుల ప్రక్రియకు సంబంధించి ఈసారి ఆఫ్లైన్ విధానాన్ని భిన్నంగా ఆన్లైన్ విధానాన్ని కొత్తగా తీసుకొచ్చారు. అంటే మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సాధక బాధకాలు ఏంటి? భవిష్యత్తులో ఆన్లైన్ విధానాన్ని కంటిన్యూ చేసే విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఆన్లైన్ విధానం అనేది చాలా ఒక మంచి విధానం అండి. ఒకటి, కాన్ఫిడెన్షియాలిటీ అనేది మన ప్రక్రియలో నిలబడుతుంది. రెండవది, సెంట్రల్ సర్వర్ నుంచి మనం పేపర్ పంపిస్తాము. అయితే అభ్యర్థులకి కొన్ని అపోహలు ఉన్నాయండి దీనిలో. ఆన్లైన్ పరీక్ష అంటే కంప్యూటర్ గురించి అవగాహన ఉండాలేమో, కంప్యూటర్ తెలియకపోతే రాయలేడేమో. అంటే ఇది చాలా సున్నితమైన ప్రక్రియ అండి. దీనిలో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అతను కేవలము ప్రశ్నని గుర్తించి ఒక మౌస్ క్లిక్ ద్వారా ప్రశ్నని ఎన్నుకోవటము, జవాబు ఎన్నుకోవటము, ఒకవేళ తప్పు అయితే మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. రిజల్ట్ కూడా మనం వెంటనే తేవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిసారిగా మేము మొన్న ఏఈకి పెట్టామండి. విజయవంతంగా మనం నిర్వహించడం జరిగింది. దాని రిజల్ట్ కూడా ఈ ఒక అబ్జెక్షన్స్ వచ్చిన వాటిని మనము చూసుకుని ఈ నెల లోపల, చివరి లోపల మనం వీటానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు మైనస్ మార్కింగ్ విధానం ఏపీపీఎస్సీ తొలిసారి తీసుకొచ్చింది. అవునండి. అసలు మైనస్ మార్కింగ్ విధానం ఎలా ఉండబోతుంది? అసలు దీనికి సంబంధించి అంటే కొంతమంది అభ్యర్థుల్లో రకరకాల అంటే దీనికి సంబంధించిన అనుమానాలు ఉన్నాయి. దీన్ని ఎలా నివృత్తి చేస్తారు? అంటే ప్రభుత్వంలో పనిచేయాలి అంటే సరైన నిర్ణయం తీసుకునే వ్యక్తి కావాలి. ఒక ప్రోగ్రెసివ్ విధానంలో సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలి అనే ఉద్దేశంతో పెట్టినవండి. సరైన అభ్యర్థులు ఏ విధమైన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏ విధమైన అన్యాయం జరగదు. అంటే ఇప్పుడు వరకు వచ్చిన కొన్ని ప్రకటనలకు సంబంధించి అర్హతల విషయంలో కొంతమంది అభ్యర్థులు ఆందోళన చేయడం ఏపీపీఎస్సీ ద్వారా, అంటే మాకు దీనికి ఈ పోస్టుకు సంబంధించి అర్హత ఉందని, ప్రత్యేకించి ఈ డిప్యూటీ సర్వేయర్ లాంటి కొన్ని పోస్టులకు సంబంధించి ఉంది. దీని మీద ఏపీపీఎస్సీ ఎటువంటి క్లారిటీ ఇస్తుందండి? అంటే ఇక్కడ 3 విషయాలు మనం స్పష్టంగా చెప్పాలండి. అర్హతలు కానీ, లేకపోతే 1 డిగ్రీ 2వ డిగ్రీకి సమానమా అని కానీ, ఇటువంటి నిర్ణయాలు ఏపీపీఎస్సీ యాజ్ ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మనం చేయమండి. ఈ విభాగాధిపతిని పంపించినవి మనం చూసి వాటిని మనం ప్రకటనలో పొందుపరచడం జరుగుతుంది. ఒక ఐటీఐ మనం ఒక అర్హత కింద పెట్టాము. డిప్లొమా అభ్యర్థులు కూడా మాకు కావాలి డిప్యూటీ సర్వేయర్కి, లేకపోతే డిగ్రీ వాళ్ళు కావాలి అన్నప్పుడు మనం వెంటనే సత్వరమే దాన్ని ఆ పర్టికులర్ విభాగాధిపతికి మనం రాసి దాన్ని రోజువారీ పద్ధతిలో మనం దాన్ని వాళ్ళని పర్సూ చేయడం జరుగుతుందండి. ఆ క్లారిఫికేషన్ తెప్పించుకున్న తర్వాత అవసరమైతే మనం నోటిఫికేషన్కి కారిజెండం అంటాం, దాన్ని అనుబంధమైన నోటిఫికేషన్ ఇష్యూ చేసి వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుందండి.
అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం కేవలం ప్రభుత్వం విభాగాధిపతిది. ఎంతో కాలంగా నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నది గ్రూప్ 2 నోటిఫికేషన్. అది రిలీజ్ అయింది. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి కూడా వచ్చింది. అయితే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈసారి ఎటువంటి చర్యలు మీరు తీసుకోబోతారు? ఎన్ని దరఖాస్తులు వచ్చాయి మొత్తం? గ్రూప్ 1కి సుమారు 6,57,000 దరఖాస్తులు వచ్చినాయండి. ఒక జిల్లాలో 70,000, ఒక జిల్లాలో 80,000 ఇంతమందిని మనము పరీక్ష రాసే విధానంగా చేయాలి. దీనికోసం మేము ఏపీపీఎస్సీలో అసిస్టెంట్ సెక్రటరీస్ అందరికీ ప్రతి వారికి ఒక జిల్లా తరపున మనం ఇచ్చి వారిని మనం మానిటర్ చేయడం జరుగుతున్నది. సార్ 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఫిబ్రవరి 13 నుంచి ఇంటర్వ్యూ జరగబోతుంది. అసలు ఈ బోర్డు ఏర్పాటు ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి అభ్యర్థుల్ని కొందరు దళారులు ఆశ్రయించి మేము ఏపీపీఎస్సీ నుంచి హెల్ప్ చేస్తాం, మీరు మాకు కొంత డబ్బులు ఇస్తే మీకు ఉద్యోగం గ్యారెంటీ అని చెప్పి ఇలాంటి ప్రలోభాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు కొంత అనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు అభ్యర్థుల్లో ఎటువంటి అవగాహన కల్పిస్తారు? ఈ విషయంలో నేను అభ్యర్థులకి స్పష్టమైన సంకేతం ఇవ్వదలుచుకున్నానండి. ఏ రకమైన దళారీల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. కాబట్టి విద్యావంతులైన యువకులు ఉన్నతమైన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానం అధిరోహించాల్సిన వాళ్ళు ఈ రకమైన దుష్ప్రచారానికి కానీ అపోహలకు కానీ లోబడి మోసపోవద్దని నా విజ్ఞప్తి. అందరం కూడా అహర్నిశలు కష్టపడి ఏపీపీఎస్సీ ప్రతిష్టని ఇనుమడింపజేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి దీనిలో ఏ మచ్చ రాకుండా ట్రాన్స్పరెన్సీగా చేసే బాధ్యత మాది. అంత భారీ స్థాయిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సుమారుగా 30కి పైగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఏపీపీఎస్ సంబంధించి సిబ్బంది కొరత ఉంది. దానివల్లే కొన్ని తప్పులు జరుగుతున్నాయి. కొన్ని కోర్టు కేసులు కూడా దీనివల్ల సిబ్బంది కొరత వల్లే కొంచెం లేట్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ మొత్తం డిలే అవుతుందని చెప్పి ఉంది. దీనికి సంబంధించి ఈ సమస్యను అధిగమించే విషయంలో ప్రభుత్వానికి ఏమైనా మీరు లేఖ రాశారా? దీనికి సంబంధించి ఉన్న సిబ్బందిలో నైపుణ్యం పెంపొందించడానికి ఇంటర్నల్గా మేము ప్రయత్నం చేస్తున్నామండి. ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కొంతమందిని మాకు పొరుగు సేవల రూపంలో విద్యావంతుల్ని నియమించుకుంటే ఇది కాన్ఫిడెన్షియల్ వర్క్ ఏది కూడా మనం వాళ్ళకి ఇవ్వలేమండి. కాన్ఫిడెన్షియల్ వర్క్ కోర్ మన ఏపీపీఎస్సీలో ఉన్న ఎంప్లాయీసే చేయాలి. కొన్ని పనులు మనము పొరుగు సేవలకు ఇవ్వచ్చండి. దానికి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేశాము. ఒక 50 మందిని ఈమని సకారాత్మకంగా నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. అంటే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఇంకా దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది. అయితే స్థానికేతర అంశాలకు సంబంధించి అభ్యర్థుల్లో ఒక విధమైన గందరగోళం కావచ్చు, ఒక విధంగా అనుమానం అవ్వచ్చు. అసలు స్థానికులు ఎవరు అవుతారు, స్థానికేతలు అవుతారు, ఉద్యోగాలు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎవరికి ఉండవు అని చెప్పి కొంత అనుమానాలు ఉన్నాయి. దీని మీద ఏపీపీఎస్సీ తరపు నుంచి మీరు ఎలాంటి క్లారిటీ ఇస్తారు? స్థానికేతర లేకపోతే ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు రావాలనేది ప్రతి నోటిఫికేషన్లో కూడా స్థానికేతర అని ఏముందండి, స్థానిక అందరూ, ఓసీ అంటే ఆల్ కేటగిరీస్. అదేవిధంగా స్థానికత ఏ రకంగా మనం నిర్ణయం చేయాలి, క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ ఏ రకంగా నిర్ణయం చేయాలి, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కానీ ఈ వయసులో రిలాక్సేషన్లు కానీ ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతి నోటిఫికేషన్లో మనం స్పష్టంగా చెబుతామండి. దాంట్లో ఉన్న జీవోలను చూసుకుని తను స్థానికుడా కాదా, తను నాన్ క్రీమీ లేయరే కాదని డిటర్మిన్ చేసుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉన్నది లేదా ఆమెపై ఉన్నది. ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే రెవెన్యూ అధికారులు వాళ్ళ దాని మీద తగు నిర్ణయం వెల్లడిస్తారు. అంటే యూపీఎస్సీ తరహాలో ఇయర్ క్యాలెండర్ అమలు చేయాలని చెప్పి ఏపీపీఎస్సీ ఎప్పుడో సుమారుగా 4-5 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది. చాలాసార్లు ప్రకటనలు వచ్చాయి. దీని మీద చాలా చేశారు, కసరత్తు చేశారు. అయితే ఇంప్లిమెంట్ చేసే విషయంలో అసలు ఉన్న ఇబ్బందులు ఏంటి, అసలు ఈ ఇయర్ క్యాలెండర్ అమలు చేసే అవకాశం ఏపీపీఎస్సీకి ఉందా? ఇది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఏ సంస్థకైనా నిబద్ధత గౌరవం ఉండాలంటే తను చేసే పనిని వాళ్ళు నిర్దిష్టంగా చెప్పగలగాలి. ఫిబ్రవరి లోపల మాకు ఖాళీల సంఖ్య ఇతర వివరాలు ఇండెంట్ రూపంలో మాకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ సంవత్సరం నవంబర్ నెలకు ముందే మనం వారికి ఒక రిమైండర్ ఇవ్వడం జరిగిందండి. కొన్ని శాఖల నుంచి సానుకూల స్పందన వచ్చి కొంతమంది పంపించారండి. అదేవిధంగా ఇవన్నీ మనము అన్ని కలగలుపుకుని ఫిబ్రవరి 28 వరకు వెయిట్ చేసి ఆగి ఫిబ్రవరి 28కి మనం అవన్నీ క్రోడీకరించుకుని రాబోయే ఏప్రిల్ 1 శుభారంభము ఆ రోజుకి మేము క్యాలెండర్ తెస్తామని మాకు నమ్మకం ఉందండి. ప్రతి సంవత్సరము తర్వాత కూడా క్యాలెండర్ తెస్తామని నమ్మకం ఉందండి. మేము సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నాము, తీసుకొస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నాము, తీసుకొస్తాము. అంటే యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలను తొలిసారిగా ఏపీపీఎస్సీ ద్వారా చేపడదామని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ఉందా? అసలు అంటే దీని మీద మనము ప్రభుత్వంతో చైర్మన్ గారు నేను 2-3 మీటింగులకు వెళ్ళటం జరిగింది. అయితే దీనిలో మనకి జార్ఖండ్ ప్రభుత్వం ఈ మధ్య చేపట్టిందండి. జార్ఖండ్ ప్రభుత్వం ఏం చేసిందంటే యూనివర్సిటీస్ యాక్ట్ అమెండ్ చేయాలి. దానికి యూనివర్సిటీ యాక్ట్ అమెండ్ చేసి ఏపీపీఎస్సీకి కనుక ఆ బాధ్యత అప్పగిస్తే మేము ఆల్రెడీ ఇంటర్నల్గా దీని గురించి చర్చించడం జరిగింది. దీనికి మేము సర్వదా సన్నద్ధమై ఉన్నాము. ఒక పారదర్శకమైన ప్రక్రియ ద్వారా యూనివర్సిటీలో ఉన్న ఆచార్యులు, సహాచార్యులు, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళందరి నియామకాలు చేపట్టడానికి ఏపీపీఎస్సీకి ఏ విధమైన సమస్య లేదండి.
మేము ప్రభుత్వం కనుక మాకు ఇస్తే ఆ బాధ్యత అప్పచెబితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ నుంచి ఇయర్ క్యాలెండర్ అమలు ద్వారా వచ్చే ఏడాది సంబంధించి మొత్తం నోటిఫికేషన్లు ఏ విధంగా ప్రక్రియ ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పడానికి ఏపీపీఎస్సీ సన్నద్ధంగా ఉందని షాయి గారు చెప్తున్నారు. దాంతోపాటు ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కాబోయే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి అదేవిధంగా ఇంటర్వ్యూలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు దళారుల వలలో పడొద్దని, అదేవిధంగా ఇంటర్వ్యూలన్నీ పారదర్శకంగా నిర్వహించి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్తున్నారు.